పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు పార్టీలో ఉందని చెప్పేసి ఇట్లా దానం మాట్లాడుతున్నారు. నాగేందర్ విషయాన్ని ఎట్లా చూడాలి? 100% డిస్క్వాలిఫై అవుతాడు. ముందు చూపుతో రిజైన్ చేస్తే పరిస్థితులు ఏమైనా మారచ్చా? రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తుంటే కాంగ్రెస్ కొంచెం పట్టు బిగిస్తున్నటువంటి పరిస్థితి. యోగిత గారు, మీరు సీనియర్ జర్నలిస్టులు, నిజంగా మీ గుండె మీద చేసుకుని చెప్పండి. రిగ్గింగ్ అయింది ఇవి అని చెప్పి ఎన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్ కూడా అమ్ముడు పోయింది, ప్రభుత్వాన్ని లొంగిపోయారు. ఖైరతాబాద్ అభ్యర్థి మీరేనా? 100% నాకు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కాకుండా వేరే ఎవరికైనా ఆ సీట్ ఇస్తే గనక మీరు పార్టీలో ఉంటారా ఉండరా? ఇప్పుడు దానం నాగేంద్ర 2 సార్లు ఇచ్చారు, ఎక్కడ పోయిన పార్టీలో ఇవ్వలేదు. ఇటు చింతల రామచంద్రారెడ్డి, ఇటు దానం నాగేంద్ర ఇద్దరు కూడా బలమైన నేతలే. మరి బీఆర్ఎస్ దేంట్లో మనం గజ్జల కాంతం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లున్నాయంట? గజ్జల కాంతం లాంటి లుచ్చగాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి ఎంగిలి మత్తు కొరకు కేసీఆర్ గారు గడీలలో ఉండి పాలన చేస్తే మా ముఖ్యమంత్రి చాలా కష్టపడుతున్నారు. జూబ్లీస్ ప్యాలెస్ లో ఉండి పాలిస్తుండు. సెక్రటరీకి ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎన్నిసార్లు పోయింది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు వ్యతిరేకత ఉందా? 99% వ్యతిరేకత ఉంటుంది. మరి ఆయన 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కట్టిండు, లేదా హైదరాబాద్ లకి ఫ్లైఓవర్ కట్టిండు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో అసలు తప్పెవరిది? ఎందుకని మీ హయాంలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు? 90% పూర్తి అయిపోయింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఒక పంపు కూడా ఓపెన్ చేయడం ఉంది. దాని ద్వారా వాటర్ కూడా రావడం జరిగింది. అంటే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టేశారు, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను మాత్రమే పట్టించుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ మీ మీద విమర్శలు చేసింది. భీమా కోయిలసారి నెట్టెంపడాన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తోంది చెనాక కొరాట బ్యారేజ్లకు సంబంధించి. ఆయన ప్రారంభించడం తప్ప? మేము కంప్లీట్ చేసిన దాన్ని కొంత మిగిలిన దాన్ని కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం తప్పేం కాదు. ప్రజలకు మంచి జరిగేది ఉన్నప్పుడు ఎవరు అకౌంట్ లో వేసుకుంటే ఏంటి? టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అహంకారమే వాళ్ళని అధికారానికి దూరం చేసింది. అంటే కాంగ్రెస్ ని ఎన్నుకోవడం ప్రజల తప్పే అన్నట్టు మాట్లాడడం సరైందేనా? నేనేమంటున్నానంటే, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఖైరతాబాద్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే మన్నె గోవర్ధన్ గారు. నమస్తే యోగిత గారు. బాగున్నారా? సూపర్. తాజాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే మీ పార్టీ ఏమైనా వాళ్ళు పార్టీ మారినట్టుగా ఇచ్చినటువంటి ఆధారాలు సరిగ్గా సమర్పించడంలో విఫలమైంది అనుకోవచ్చా? ఎక్కడ లోపం? 100% సమర్పించినాం. మనం సమర్పించడే కాదు, ఆయన నిజంగా కూడా స్పీకర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, స్పీకర్ గారు నిజమైన న్యాయాన్ని కట్టుబడి ఉండాలనుకుంటే, స్పీకర్ సీటుకు వండే తెచ్చాలనుకుంటే, ఆయన చాలా మంది ఇప్పుడు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా వాళ్ళ ట్విట్టర్లలో, వాళ్ళ ఫేస్బుక్లలో, వాళ్ళ ఇన్స్టాలలో చాలా సందర్భంలో కండవ కప్పుకున్నారు. వాళ్ళే పార్టీ మారినట్టు వాళ్ళే పోస్ట్ చేసుకున్నారు. ఇంకా అంతకన్నా ఎవిడెన్స్ కావాలి. పార్టీ కోర్టుకు అన్ని విధాలుగా సమర్పించింది. సమర్పించి ఏంది, స్పీకర్ గారికి ఒక కోర్టు జడ్జిమెంట్ జడ్జి గారు ఏం చెప్పారంటే, మీరు డిసిషన్ తీసుకుంటారా మేము తీసుకోవాలా, మీరే తీసుకోండి అంటే ఆయన ఏం తీసుకుని డిసిషను, వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు పార్టీలో ఉందని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. దానం నాగేందర్ విషయాన్ని ఎట్లా చూడాలి? దానం నాగేందర్ గారు 100% ఆయన తల కిందికేసి కాలు పైకేసినా ఇంకేం చేసినా కూడా మారదు ఖచ్చితంగా. కాకపోతే ఇంకొక 2 నెలలు 3 నెలలు ఆగడానికి ఏమైనా స్కోప్ ఉంటే, ఏమైనా మేనేజ్ చేయగలిగితే చేయొచ్చేది తప్ప 100% డిస్క్వాలిఫై అవుతాడు. ఎందుకంటే ఆయన స్వయంగా అఫిడవిట్ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిన, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసిండు కాబట్టి ఆయన 100% డిస్క్వాలిఫై కావడం, ఆయన దేంట్లో చెప్పుకోవడం ఏం లేదు కదా. డిస్క్వాలిఫై అవుతాడు అని చెప్పేసి ఓ చిన్న హింట్ గనక వస్తే ఆయన ముందు చూపుతో రిజైన్ చేస్తే పరిస్థితులు ఏమైనా మారచ్చా? రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. డిస్క్వాలిఫై అయితే ఆయన పోటీ చేయడానికి అనర్హుడు. 5 years 6 years స్పీకర్ మీద డిసిషన్ మీద ఉంటుంది. 5-6 years పోటీ చేయడానికి అనర్హుడు. అలా కూడా ఏమైనా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నా. 100% అండి, 100% డిస్క్వాలిఫై అవుతున్నది వాళ్ళ ఇంటిమేషన్ ఉంటుంది కదా స్పీకర్ గారికి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో కాబట్టి జడ్జి గారి నుంచి కొంచెం వచ్చిందనుకోండి, 1-2 days బిఫోరే రాజీనామా చేసేసి మళ్ళీ ఎలక్షన్ సిద్ధమవుతాడు. ఆయన ఆల్రెడీ ఎలక్షన్ సిద్ధమైన చెప్తుండు. మొన్న రీసెంట్గా చూసినా మనం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే నేను ఎక్కడుంటే అక్కడ గెలుపుంటుంది అంటుండు. అసలు ఆ సిగ్గుండాల మాట మాట్లాడడానికి. నువ్వు ఎక్కడుంటే అక్కడ పార్టీ ఓడిపోతుంది. మా పార్టీలోకి వచ్చిన మా పార్టీ ఓడిపోయింది. అప్పుడు టీడీపీలో పోయినా టీడీ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఐరన్ లెగ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఓడిపోతుంది. ఇప్పటికైనా దయచేసి ఒక స్పీకర్ పదవికి న్యాయం చేయండి. ఇమ్మీడియట్లీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా దానం నాగేంద్రని డిస్క్వాలిఫై చేయండి. చేయకపోతే ప్రజలే మిమ్మల్ని అసహించుకుంటారు. స్పీకర్ గారు ఇంత టెక్నికల్ ఎవిడెన్స్ దొరికినా కూడా చేయట్లేదు అంటే, సరే మిగతా 9 మంది అంటే ఏదో చెప్తున్నావు సోది, వాళ్ళ పార్టీ మారలేదని, వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారని ఏదో రీజన్ చెప్పి తప్పించుకుంటున్నావు. కానీ
దానం నాగేందర్ గారు స్వయంగా అఫిడవిట్ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి ఇంకంతకన్నా ఎవిడెన్స్ ఏం దగ్గర ఆయన ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు చెప్పండి. సో దీనికి సంబంధించి మీ పార్టీ నుంచి ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎలాంటి పోరాటం చేసే ఛాన్స్ ఉంది? ఆల్రెడీ స్పీకర్ గారు చాలా సందర్భంలో లెటర్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు రెస్పాండ్ కాలేదు. స్పీకర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా టైం చాలా సందర్భాలు 2-3 సార్లు టైం కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చివాట్లు పెట్టినది. స్పీకర్ గారిని 31 ఎక్కడ జరుపుకుంటావు, బయట జరుపుకుంటావా, లోపల జరుపుకుంటావా అంటే జైల్లో జరుపుకుంటావా అన్న సందర్భం అంత తీవ్రంగా మాట్లాడినా కూడా స్పీకర్ గారు స్పందించట్లేదు. స్పీకర్ గారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తుంది తప్ప నిజంగా సీటుకి ఉన్నదిస్తలేడు. ఆ సీటు నిజంగా కూడా గొప్ప గౌరవంగా ఉండాలి. సో ఖైరతాబాద్ కి సంబంధించి పక్కా ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి న్యూస్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ దక్కించుకుంటుందా? 100% అండి. 100% అదే దానం నాగేందర్ అనే పెద్ద మనిషి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతాం కాబట్టి మా పార్టీలకు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు కాళ్ళేళ్ళు పట్టుకొని మా పార్టీకి రావడం జరిగింది. ఆయన ససేమిరా తీసుకోనంటే కూడా ఎవరెవరితో చెప్పించుకొని కాళ్ళు పట్టుకొని వచ్చి మా పార్టీలోకి వచ్చిండు. 2018లో మా పార్టీలు రాకపోతే, మా పార్టీ నుంచి బీఫామ్ రాకపోతే దానం నాగేందర్ అనే వ్యక్తి ఈ రాజకీయంగా భూస్థాపితం అయ్యేటోడు. ఇప్పుడు ఆయనకి అసలు కాంగ్రెస్ పార్టీలో కూడా అంత ప్రాధాన్యత ఉందంటారా? మీకేమనిపిస్తుంది? వ్యక్తిగతంగా మాత్రం 100% లేదు. అక్కడ సామెత ఉంది, మీరు తప్పు అనుకోవద్దు, నా గర్కా నా ఘాట్కా అంటే ఇటు కాకుండా అటు కాకుండా అయిపోయిండు. అక్కడ కూడా పెద్దగా ఏం లేదని చెప్పి అలా మనుషుల దగ్గర వింటున్నాం. మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి మనకు కూడా కొంచెం రాజకీయ అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ కూడా ఏం లేదు. ఆయనకు అట్లే కావాలి. అట్లాంటి వెధవులకు అట్లా కావాల్సిందే. ఎందుకంటే ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలో కూడా ఏందండి, చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తివి, నీకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యే 2-4 సార్లు 5 సార్లు అప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, మంచి మంత్రి పదవి ఇచ్చిర్రు, ఒక స్థాయికి వచ్చినావు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నావు పార్టీని అడ్డం పెట్టుకొని, బీసీ అనే అడ్డం పెట్టుకొని. నీకు అయినా కూడా బుద్ధి లేకుండా 2014లో ఓడిపోగానే 2018లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 2018లో గెలిస్తే 2023లో గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతాయి. 2000 ఫస్ట్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. అసలు ఇది రోజుకు పాట. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా, మన తెలంగాణలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక లీడరు, ఒక నాయకుడు అనేవాడు ఇన్ని పార్టీలు మారిన సందర్భం లేదు నాకు తెలిసి. ఈయన జేబులలో కండువాలు పెట్టుకొని ఏ నిమిషం ఏ కండువ అవసరం వస్తుందని చెప్పి రెడీగా పెట్టుకొని కూర్చున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కానీ ఒక సిస్టమ్ ఉన్న వ్యక్తి కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు. ఓన్లీ వ్యాపారం. ఆయనకు అన్నం పెట్టడానికి సున్నం పెడతావు. ఇట్లా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నీ ఖచ్చితంగా కర్రగాల్చే వాతావరణం పెట్టే రోజులు దగ్గరకున్నాయి. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ, ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరూ మీద ఫుల్ కోపంగా ఉన్నారు. ప్రతి ఒక్కడు, ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి బిడ్డ, తెలంగాణ బిడ్డ వచ్చి నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు చేసిన వెధవ పనులు అట్లాంటివి. ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కాంగ్రెస్ కొంచెం పట్టు బిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది, ఎట్ ద సేమ్ టైం మరి ఇప్పుడు ఈ ఖైరతాబాద్ ఎన్నికలో గనక మీ పార్టీకి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇన్ని వ్యూహాత్మకంగా నడుస్తున్నటువంటి రాజకీయాల మధ్య మరి బీఆర్ఎస్ కి గెలుపు అవకాశాలు ఎట్లున్నాయంటారు? యోగిత గారు, మీరు సీనియర్ జర్నలిస్టులు, నిజంగా మీ గుండె మీద చేసుకుని చెప్పండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నిజంగా నిజాయితీ గెలిచిందా? వాస్తవం చెప్పండి. పట్టు బిగిస్తుంది అన్న సెన్స్ ఏంటంటే అది వాళ్ళు నిజాయితీగా గెలిచారా, ఎట్లా గెలిచారా అని పక్కన పెడితే గెలిచారు అనేదే బాగా. సరే, ప్రజాస్వామ్యంలో గెలుపు ఇంపార్టెంట్. ఒక్క ఓటుతో గెలిచినా, దొంగ ఓటుతో గెలిచినా, లంగ ఓటుతో గెలిచినా, దొంగ హామీలు ఇచ్చినా గెలిచినా గెలుపు గెలిపే. 8వ తారీఖు వరకు 11 నాడు ఎలక్షన్ ఉంటే 8వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తారని నమ్మకం ఉండే. ఆ 2 రోజులలో ఎన్ని దొంగ ఓట్లు వేయించారు, ఎన్ని లంగ హామీలు ఇచ్చిర్రు, ఎన్ని 200 కోట్ల రూపాయలు పైచీలు ఖర్చు పెట్టిరు, బూత్లు క్యాప్చర్ చేసిరు, అధికారం అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎంత అఘాయిత్యాలు చూసారు. మీరు చూసారు, మీ కళ్ళతో మీరు చూసారు, మేము చూసినాం. సరే, మీరు చెప్పకపోవచ్చు, మీరు ఒక జర్నలిస్ట్ గా చెప్పకపోవచ్చు, కానీ వాస్తవానికి తెలంగాణ రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అక్కడ నవీన్ అనే క్యాండిడేట్ కూడా కొంత ప్లస్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ ఎంత మైనస్లు ఉందో, పార్టీ మైనస్ ఉంది, ప్రభుత్వం మైనస్ ఉంది, అన్ని మైనస్లు. ఆయన కూడా ఒక నవీన్ అనే అతను కొంచెం జెన్యున్ పర్సన్ మీన్స్ అంటే దాదాపు 2014 నాతో పాటు పోటీ చేసిండు ఎంఐఎం తరఫున, 2018 ఇండిపెండెంట్ పోటీ చేసిండు, ప్రజలను పట్టుకున్నాడు కాబట్టి ఆయన కొంత ప్లస్ అయ్యిండు, పార్టీ గెలవడం జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, 2 కలిసినాయి. ముఖ్యంగా మన నవీన ఒక క్యాండిడేట్ ప్లస్ పైసలు ఖర్చు వచ్చినాయి, ప్లస్ అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోలేదు? ఎలక్షన్ కమిషన్ కూడా అమ్ముడు పోయింది, ప్రభుత్వాన్ని లొంగిపోయారు. అది అసలు నిజంగా పోలీస్ డిపార్ట్మెంటే దగ్గరుండి పైసలు వంచారు. మేము కళ్ళతో చూసినాం కదా, మేము తిరిగినాం కదా. పోలీసు వాళ్ళు బయట నిల్చొని
మనం పోలింగ్ లిస్ట్ పట్టుకొని డబ్బులు పెట్టేసుకొని ఒక్కొక్కరి 3,000 3,500 5,000 ఒక్కొక్క సందర్భాన్ని పట్టేసి అమౌంట్ ఇచ్చిన సందర్భం ఉంది. అక్కడ మనం వీడియోలు కూడా చూసినాం మనం. వీడియోలు కూడా టిక్కులు పెట్టుకుంటారు. ఆయన టిక్కులు కొట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి 6 5,000 30,000 ఓట్లు అని ఒక ఆయన వంచుతుంటాడు. అంత ఓపెన్ గా ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు. మా బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు దుబాక్ ఓడిపోయింది, హుజూర్నగర్ ఓడిపోయింది. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు మనమే గెలుస్తాం మనమే తోపులం అని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ క్యాండిడేట్ నేను చాలా సందర్భంలో 2010 ఇన్ఛార్జికి వచ్చిన ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ కి 2014లో పోటీ చేసిన, 2018లో అట్లే ఉన్నా, 2023 అట్లే ఉన్నా, కంటిన్యూ ప్రజలు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు పట్టుకున్నా పార్టీని పట్టుకున్నా. ఎప్పుడు కూడా ప్రజలందరూ నాకు తెలుసు ప్రతి కార్యక్రమానికి చిన్నది కానీ పెద్దది కానీ మంచి కానీ చెడు కానీ అన్నిటి కంటే అయితే ప్రజల తల్లో నాలుకలాగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ నాకు ఖచ్చితంగా ఓటేస్తారు. పార్టీలకు అతీతంగా అటు బీజేపీ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ నాకు ఓటేస్తారు. పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. నేను ఏ పార్టీని కూడా ఇబ్బంది పెట్టలే, ఏ పార్టీని కూడా ఎలాంటి మీ మాటల్ని బట్టి చూస్తుంటే ఖైరతాబాద్ అభ్యర్థి మీరేనా? 100% నాకు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కాకుండా వేరే ఎవరికైనా ఆ సీట్ ఇస్తే గనక పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తే అంత అవకాశం రాదు. ఒకవేళ వస్తే మీరు పార్టీలో ఉంటారా? ఇప్పుడు లేనేంది, ఇప్పుడు దానం నాగేంద్ర 2 సార్లు ఇచ్చారు, ఎక్కడ పోయిన పార్టీలో ఇవ్వలేదు. ఖచ్చితంగా అట్లాంటి అవకాశం రాదు. ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంత మారింది. మన పార్టీ మన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి, మన ఉద్యమకారులకు మనకు అవకాశం ఇచ్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం, కేటీఆర్ చెప్పడం జరిగింది, హరిచంద్ర కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 100% నాకు ఆల్రెడీ వర్క్ చేసుకోని చెప్పారు, ఆల్రెడీ బూత్ కమిటీలు వేసుకోని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి నియోజకవర్గంలో? మీరే అభ్యర్థిని కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే గనక ఎట్లా ఉన్నాయి ఖైరతాబాద్ నియోజకవర్గంలో పరిస్థితులు? నేను చెప్తున్నాను, ఈ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా దానం నాగేందర్ గారిని బొంద పెట్టడానికి ఖైరతాబాద్ కాన్సెప్ట్ సిద్ధంగా ఉన్నారు. కనీసం చెత్త తీసేటోడు లేడు, కనీసం స్ట్రీట్ లైట్ పోతే స్ట్రీట్ లైట్ వేసలేడు. స్ట్రీట్ లైట్ ఈ రోజు చెప్తే 45 రోజులు 45 డేస్ పడుతుంది స్ట్రీట్ లైట్ వేయడానికి. అంత దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఎవరు ఓటేస్తారు చెప్పండి? రోడ్డు చూడండి, రోడ్డు గుంత, అసలు ఎన్ని గుంతలు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉంది. చిన్న వర్షం వస్తే కూడా తిక్కలేని పరిస్థితి. కరెంట్ అయితే రోజుకి ఎన్నిసార్లు పోతుందో మనకే తెలియదు. కమ్యూనిటీ హాల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, చెత్త తీయట్లేదు, వాటర్ రావట్లేదు. అసలు ఎవరు ఓటు వేసే పరిస్థితులు కాంగ్రెస్. ఒక వర్గం ప్రజలు అనేది ఏంటంటే అటు చింతల రామచంద్రారెడ్డి ఇటు దానం నాగేంద్ర ఇద్దరు కూడా బలమైన నేతలే. మరి బీఆర్ఎస్ దేంట్లో బలం? ఒకసారి దేంట్లో బలం ఉండండి, దేంట్లో బలం డబ్బులు ఉండొచ్చు, డబ్బులు పోటీని తట్టుకోగలుగుతారా అని. పోటీ ఎందుకండి, మనిషికి సేవ కావాలన్నా పార్టీ డబ్బులు కావాలన్నా. దానం నాగేందర్ అనేవాడు పెద్ద బ్రాండ్ అని చెప్పుకుంటాడు కదా, అంత పెద్ద బ్రాండ్ ఉన్నోడు, ప్రజల విశ్వాసం ఉన్నోడు, ప్రజల మీద నమ్మకం ఉన్నోడు, ప్రజలు ఆయన మీద గెలిపిస్తాను నమ్మకం విశ్వాసం ఉన్నవాడు ఆయన పార్టీ నుండి గెలవాలి కదా. మా పార్టీ కొందికి వచ్చి మా కష్టంతో ఎందుకు గెలవాలి? నీకు లేనట్టే కదా. మా పార్టీ వేవులో మా పార్టీతో గెలుస్తున్నావు, మా కార్యకర్తల కష్టంతో గెలుస్తున్నావు, మా కష్టంతో గెలిచినావు. అంత నీకు లేనట్టే కదా. నీకు ప్రజల మీద విశ్వాసం లేనట్టు కదా, ప్రజలకు నీ మీద విశ్వాసం లేనట్టు కదా. ఇవన్నీ చింతల రామచంద్ర ఎప్పుడు అవుట్ అయిందండి, అది మనం ఆయన పరిగణలు తీసుకోవాల్సిన అవసరం. దానం నాగేందర్ గారిని ఎట్టి పరిస్థితుల కర్రు కాల్చి ఖాతా పెట్టి 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలని ఖైరతాబాద్ కాన్సెప్ట్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ బీఫా మీద గెలిచి, మా పార్టీ కష్టంతో గెలిచి, మా నాయకుల ప్రచారంతో గెలిచి, మా కేటీఆర్ ప్రచారంతో గెలిచి, మా పార్టీలో అసెంబ్లీ సాక్షిగా అడ్డవాళ్ళని తిట్లు తిడతావు. అసలు నీకు అంత అహంకారం, అంత బలుపా? ఏం చూసుకొని బలుపు అసలు అట్లా? అసలు నువ్వు మీ ముఖ్యమంత్రి మెప్పు పొందాలనుకుంటే మీ ముఖ్యమంత్రి కాలు పట్టుకో, లేకపోతే ఇంకేమైనా చేయి మీ ముఖ్యమంత్రి గారికి. మా పార్టీకి ఎమ్మెల్యేలని ఎట్లా అంటావు? అసలు ఒక శాసనసభలో స్పీకర్ గారు కూడా చూస్తూ కూర్చున్నాడు అంత అసహ్యంగా మాట్లాడుతుంటే. ఈ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్న క్రమంలో ఎగ్జాంపుల్ గజ్జల కాంతం మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లున్నాయి అంటారు? కొంతమంది గజ్జల కాంతం లాంటి లుచ్చగాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రి ఎంగిలిమత్తు కొరకు ఏదో పదవి భజన చేస్తే ఏదైనా పదవులు వస్తాయని చెప్పేసి, ఏదైనా చైర్మన్ పదవికి ఇస్తారని చెప్పేసి ఆ చిల్లర బతుకు కొరకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు కానీ, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు కేసీఆర్ గారు కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చినందుకు అట్లాంటి లుచ్చగాలు చాలా మంది చాలా రకాలు మాట్లాడుతుంటారు. మేము అనుకుంటాం ఏనుగు పోతుంటే కుక్కలు మొరుత చూడు, ఆ కుక్కలాగా చూస్తాం. సీఎం మెప్పు కోసమే అంటారా? 100% సీఎం మెప్పు కోసం. సీఎం ఒక చెత్తగాడు కాబట్టి ఈ కేసీఆర్ని తిడితే అందరినీ ఆయన ఏదో దగ్గర తీసుకుంటాడని చెప్పేసి. ఎందుకంటే కేసీఆర్ గారు పొద్దున్న లేస్తే తిట్లు తప్ప ఇంకేముంటాయి కదా. కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ పేగులు మెడకేసుకుంటా, కన్నుగొడ్లు తీసి గోళ్ళు ఆడుకుంటా ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు కదా. ప్రగతి భవన్ నుంచి గడీలలో ఉండి పాలన చేస్తే మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి చాలా కష్టపడుతున్నారు, 18 గంటలు ఇన్ని గంటలు అని చెప్తున్నారు. ఇంటి నుంచి సెక్రటేరియట్ కి వెళ్తారంట. సో దీని గురించి ఒకసారి చెప్పండి. జూబ్లీస్ ప్యాలెస్ లో ఉండి పాలిస్తుండు. సెక్రటేరియట్ కి ఎప్పుడు ఈ 2 సంవత్సరాలు ఎన్నిసార్లు పోయింది ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఆయన పోతే కమాండ్ కంట్రోల్ రూమ్ లేదా మరిచన్నాడు దాంట్లో హ్యూమన్ రిసోర్స్ దాంట్లో జూబ్లీస్ మాక్సిమం
ఆయన జూబ్లీస్ ప్యాలెస్కి వెళ్ళి పాలిస్తుంటాడు, లేకపోతే కమాండ్ కంట్రోల్కి వచ్చేసి పోలీసు బందోబస్తుల మధ్యలో ఉండి పాలిస్తుంటాడు. ఏడొచ్చిండు, ఎక్కడ పోయిండు ఆయన, ఎప్పుడు వచ్చిండు, ఏడు 18 గంటలు ఆయన టీ షర్ట్లు వేసుకొని ఆ షోకులు వాడడానికి సరిపోయి జీవితం అంతా. ఇప్పుడు భజన బ్యాచ్ ఉంది, భజన చేసుకోవడం తప్ప ఇంకేముంటుంది అది. ఈ 2 సంవత్సరాలలో ఒక తెలంగాణ ప్రజలకు ఈ ఇల్లు కట్టించిండు, ఈ ప్రాజెక్ట్ కట్టిండు, లేదా హైదరాబాద్లోకి ఈ ఫ్లైఓవర్ కట్టిండు, ఈ అండర్ పాస్ కట్టిండు, లేక లైట్లు వేయించిండు, ఈ చెరువు కట్టిండు, ఏదన్నా ఒక పని చేసిండు. ఈ 2 సంవత్సరాలు 18 గంటలు పీకినోడైతే 18 గంటలు ఏం చేసినావని చెప్పుకుంటే సిగ్గుపోవాలి. కానీ ఏం చేసిన 18 గంటలు? నువ్వు జూబిలీస్ ప్యాలెస్కి వెళ్ళి కరెక్ట్ 9 గంటలు పీక్ టైంలో అందరూ బయటికి వెళ్ళి స్కూళ్ళకి పోయేటో, కాలేజీకి పోయేటోళ్ళు, లేకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలకు పోయేటోళ్ళు ఆ టైంకి వెళ్తావు. నువ్వు వెళ్తూ నువ్వు 9 గంటలు పోవాలి. అదే నువ్వు ప్రగతి భవన్లు ఉంటే, అదే ప్రగతి భవన్ అనుకో, లేకపోతే ప్రజాభవన్ అనుకో, ఏదైనా ఆనించి పోతే 2-3 నిమిషాల్లో సెక్రటరీ పాలన చేయాలనుకుంటే నీ సొంతంగా జూబిలీస్ ప్యాలెస్కి వెళ్ళవు. జూబిలీస్ ప్యాలెస్కి వెళ్ళి 9 కిలోమీటర్ రాడా, అదేమో 3 కిలోమీటర్ ఉంటుంది, ఇదేమో 9 కిలోమీటర్ ఉంటుంది. చాలా మందికి ఇబ్బందులు చేస్తున్నావు. చాలా మంది నిన్ను అసహించుకొని ఏ ముఖ్యమంత్రి మేమెందుకు ఆగాలి, మాకు అర్జెంట్ డ్యూటీ కావాలి. ప్రభుత్వ భవనంలోనే కదా ఉండాలి ముఖ్యమంత్రికి. అది కట్టిందే ప్రజాభవన్ కట్టిందే ముఖ్యమంత్రి. అక్కడ ఉండి అక్కడి నుంచి పరిపాలించాలి. ఎవరైనా రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి ఎవరైనా వచ్చినా కూడా అతిథి గృహం కట్టడం జరిగింది. వాళ్ళ ముఖ్యమంత్రిగా రిసీవ్ చేసుకొని అక్కడే గౌరవించేసి వాళ్ళకి తేనేటి విందులో లేదా భోజనమో పెట్టేసి వాళ్ళకి గౌరవార్థం చేసే ప్రగతి భవన్ అది. దాన్ని వాడుకోకుండా ఆయన ఓన్లీ సొంత భవన్, ఎందుకంటే ఆడ ఏముంటది కదా, ఏమన్నా లావాదేవీలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆడైతే ఓపెన్ ఉంటుంది కదా. ఆయన జూబ్లీస్ భవన్లో ఉంటాడు, జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటుంటాడు అంతే తప్ప. 9 కిలోమీటర్లు చాలా మంది నరకం చూస్తున్నారు ప్రజలు, కామన్ మ్యాన్లు నరకం చూస్తున్నారు. కొంతమంది అసహించుకొని ఆయన ఆపినా కూడా పోలీసులు తన్నుకొని పక్క దెబ్బ అర్జెంట్ పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు బైక్ల మీద, కార్ల మీద. అట్లాంటి పరిస్థితి. ముఖ్యమంత్రిని ఎవరు గౌరవించట్లేదు. వాళ్ళ పాలకవర్గమైన మంత్రివర్గం కూడా కనీసం ముఖ్యమంత్రి వస్తే లేచి నిల్చొని పరిస్థితి. ఎమ్మెల్యేలు గౌరవించట్లేదు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, మేము పెళ్లిలోకి సావులకు పోతుంది తప్ప మాకు ఒక ఎమ్మెల్యేగా మేము ముఖ్యమంత్రిగా మాకు రూపాయి ఇస్తలేడు, మేము కాన్స్టిట్యూన్సీలో ఏం రూపాయి ఖర్చు పెట్టట్లేదు, ఓన్లీ దిష్టి బొమ్మలాగా తయారైనామని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ ఏకంగా వరల్డ్ బ్యాంకు రాసిండు లెటర్, మా కాన్స్టిట్యూన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు వరల్డ్ బ్యాంక్ లోన్ వస్తే మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇట్లాంటి దినస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆయన 2 సంవత్సరాలు అట గజ్జల కంతం అట, ఆయన గజ్జ కట్టుకుని ఏడు చూసిండో మరి ఏం కాదు. 18 గంటలు కష్టపడితే ఏం చేసినానే ఇవన్నీ ఓన్లీ ముఖ్యమంత్రి మెప్పు కొరకు ఏదో ఆ ఎంగిలి మెతుకులు ఇస్తారని, ఏదైనా పని చేస్తే 4 రూపాయలు వస్తాయని చెప్పేసి, లేదా చైర్మన్ ఏదో ఇస్తారని చెప్పి, లేదా ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి మాట్లాడుకుంటే లుచ్చ రాజకీయాలు, లుచ్చ మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా లుచ్చగాళ్ళు లుచ్చ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏం భాష అండి అది. కేటీఆర్ గారు, కేసీఆర్ 100కు అదే తెలంగాణ రాకముందు ఉంది ఆయన ఫామ్ హౌస్. ఇప్పుడు కొత్తగా అనుకునేది ఆడ. ఇప్పుడు ఏదో 200 ఎకరాలు 100 ఎకరాలు ఫామ్ హౌస్, అగ్రికల్చర్ ల్యాండ్ అది. ఫామ్ హౌస్ అంటే ఏం చేసేది ఉంది అది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే కూడా మీకు అంత కోపం. మీ ముఖ్యమంత్రి గారు ఏందండి, మీరు గోడల మీద రాత రాస్తాడు. మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు 84లోనే ఎమ్మెల్యే అయిండు. మొన్ననే వచ్చిన గోడల మీద పెయింట్ వేసుకుని రాత రాసిన ఆర్టిస్టు 1000 కోట్లు ఎట్లా సంపాదించిండు. మరి మేము అనవచ్చు అట్లా రుచ్చగాడని చెప్పేసి, పెచ్చగాడని చెప్పేసి ఆ గోడల మీద రాత రాస్తామని చెప్పవచ్చు అట్లా? అసలు ఒక ముఖ్యమంత్రి పదవులు ఉన్నప్పుడు ఒక గౌరవించాల్సింది మినిమం. అసలు రాజకీయ నాయకుల భాష మీద ఏమైనా చట్టం వస్తే బాగుండా అనిపించేది. మేము కూడా అదే అనుకుంటామండి. అసలు ఏంది అసలు ఆ ముఖ్యమంత్రి స్థానం ఎక్కినా కూడా ప్రతిపక్షంలో ఉంటే, పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే మాట్లాడినంటే ఒక అర్థం ఉంది. సరే పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటాం. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే భాష, అదే పొద్దున్న లేసే కేసీఆర్ సాగు కోరుకుంటారండి. ఎవడని కోరుకుంటారు అట్లా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక పెద్దన్న పాత్ర, ఒక తండ్రి పాత్ర. ఆ పాత్ర ఉన్నప్పుడు అందరూ బాగుండాలని తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు, ఆ చెడ్డోడు కానీ మంచోడు కానీ ఎవరైనా అందరూ బాగుండాలి, వాళ్ళ బాగు కొరకు పనిచేయాలనుకోవాలి. కానీ పొద్దున్న లేసి ప్రతిపక్షాన్ని సాగు కోరుకుంటావు. మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కొన్నేళ్ళు, ఒక 20 yearsగా మీరు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, కలిసి పనిచేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత అనుకోవచ్చు ఎట్లా ఉంది? అసలు కేసీఆర్ గారిని మొదటిసారిగా మీరు ఎప్పుడు కలిశారు ఇన్నేళ్లలో? మేము 20 సంవత్సరాల కిందనే కేసీఆర్ ఉద్యమంలో భాగంగా చాలా సందర్భాలు కలిసినాం. చాలా సందర్భాలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కొరకు, తెలంగాణ ఎలాగ వెనుక నెట్టివేయబడుతుంది, తెలంగాణలో అన్ని వనరులున్నా కూడా మనం వెనుక నెట్టివేయబడుతున్నాం, ఆంధ్ర పాలకులు తెలంగాణని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లాంటి తెలంగాణ ప్రజలకు ఎలాంటి హక్కులు రాకుండా, లేదా నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, ఖర్చు ఏం లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాలు మాట్లాడిన సందర్భం ఉంది. ఆ సార్ ఇన్స్పిరేషన్ తోటి మేము ఉద్యమంలో రావడం జరిగింది. ఆయన అడుగులు అడిగడం జరిగింది. ఆయన ఉద్యమంలో భాగంగా ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఉద్యమంలో పార్టిసిపేట్ జరిగింది. తెలంగాణ సిద్ధించడంలో మేము కూడా చిన్న పాత్ర పోషించడం మేము చాలా గర్వంగా, గొప్పగా, సంతోషంగా ఉంది. కేసీఆర్ గారితోటి మేము పనిచేయడం, కేసీఆర్ గారు ఉద్యమ సారథ్యంలో మేము కూడా పనిచేయడం, ఒక కార్యకర్తగా ఉండడం,
తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామి కూడా చాలా గొప్పగా సంతోషంగా ఉంది. మేము హ్యాపీగా ఉన్నాం. ఆయన ఇన్స్పిరేషన్, ఆయన మాటలు, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి కేసీఆర్ ఉన్నాం. గారిలో మీకు బాగా నచ్చిన విషయాలేంటి? అండ్ ఆయన నుంచి మీరు నేర్చుకున్న విషయాలేంటి? తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. తెలంగాణ ప్రజలంటే అమితమైన గౌరవం. హ్మ్. తెలంగాణ ప్రజలకు తన జీవితంలో ఎట్టి పరిస్థితులు రుణపడి ఉంటా. తెలంగాణ ప్రజలకు ఒక ముందు అగ్రస్థానం నిలిపించాలని చెప్పేసి, తెలంగాణలో వనరుల్ని గట్టిగా వాడుకొని, తెలంగాణ ప్రజలకు అందించడంలో ఉండాలని చెప్పేసి ఆయన ఒకటే కోరిక ఉండేది. హ్మ్. తెలంగాణలో ప్రతి చిన్న చిన్న ఊర్లల్లో, చిన్న చిన్న విలేజ్‌లలో గూడా బస్సు పోని ప్లేస్‌లలో గూడా ఏ వంక ఉంది, ఏ వాగు ఉంది, ఏ చెరువు ఉంది, ఏ చెరువు వస్తే ఎన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే ఆ చెరువు నిండుతది, ఆ చెరువు వల్ల ఎన్ని ఎకరాలు పారుతది. అంత క్షుణ్ణంగా, పరిశీలించి మాట్లాడేటోడు. మేమైతే అద్భుతంగా అసలు మేము హ్మ్. మంత్రముగ్ధులయ్యేవాళ్ళం. హ్మ్. అసలు ఎంత అవగాహన అయింది. అసలు ఊరు పేరు గూడా మనం ఎప్పుడు వినలేదు. ఆ ఊరుకు ఒక దారి గూడా లేదు. ఒక బస్సు పోదు. కరెంటు సరిగ్గా ఉండదు ఆ ఊర్ల. ఆ ఊరు గురించి అంత గొప్పగా చెప్తున్నట్టే మేము ఇన్స్పిరేషన్ అయితుంది. చాలా గొప్పగా నచ్చింది. ఆయన తెలంగాణ ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కొరకే బతికిండు. తెలంగాణ ప్రజలే శ్వాసగా ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ఎట్లాగైనా తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి. తన ప్రాణం పోయినా సరే ఆయన చాలా సందర్భాలు చెప్పాడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ దచ్చుడో అని చెప్పిన సందర్భం ఉండే. ఆ విధంగానే ఖచ్చితంగా పోరాటం చేసిండు. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టిండు. నిరాదీక్ష చేసిండు. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మనకు తెలుసు. ఇక కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన పనితీరు ఎట్లుందంటారు? చాలా బాగుందండి. చాలా మంచి నీతిమంతమైన నాయకుడు ఆయన. మంచి ఇంటెలిజెంటు. హ్మ్. ఒక విదేశాల్లో చాలా సందర్భాలు చదువుకున్నాడు కాబట్టి విదేశాలకు సంబంధించిన అన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఈరోజు నంబర్ 1 స్థానంలో ఉంది. 10 హ్మ్. సంవత్సరాలంటే ఆయన కూడా బాగానే భాగస్వామి. కేసీఆర్ గారి అధ్యక్షన, కేసీఆర్ గారి పాలనలో ఒక మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా 100% సక్సెస్ అయ్యిండు కదా! హ్మ్. చాలా సందర్భంలో ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పిండు కదా! ఈయన ఐటీ మినిస్టర్‌గా స్టేట్ కాకుండా సెంట్రల్‌గా ఉంటే ఎంత బాగుండదో ఇట్లాంటి అయితే ఐటీ కేటీఆర్ మినిస్టర్ అని చెప్పే గారికి సందర్భం ఉంది. నేషనల్ లెవెల్‌లో ఒక ఎక్స్‌పోజర్ ఉంది. దాన్ని డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. మీరేమంటారు? మన కళ్ళ ముందు 100% జరుగుతున్నాయండి. పొద్దున్న లేస్తే అది కక్కుర్తి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు కదా! హ్మ్. ఇంగ్లీష్ వచ్చినోడు బట్టల షాప్‌లో అండర్‌వేర్ అమ్ముకుంటోడు, బట్టల బనీన్ అమ్ముకుంటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతాడు. పిచ్చి మాటలు హ్మ్. మాట్లాడుతుంటాడు కదా! హ్మ్. నీకు రాకపోతే నీ దౌర్భాగ్యం అది. నీకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడుకో. హ్మ్. ఒకనికొస్తే నీకెందుకు ఏడుపంతా? పొద్దున్న లేసి గుంటూరులో చదువుకున్నావు, లేకపోతే పూణేలో చదువుకున్నావు, యూఎస్‌లో పోయినావు, అంట్లు తోముకున్నావు, బాత్రూమ్‌లో తోముకున్నావు. అరే తన పని తాను చేసుకుంటే తప్పేముంది? హ్మ్. అసలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నోడు అట్లా మాట్లాడతాడా? గుంటూరు చదువుకుంటే తప్పేందంటే ఉమ్మడి రాష్ట్రం అది. హ్మ్. తెలంగాణ రాష్ట్రం ఏంది, ఆంధ్రప్రదేశ్ అంతా కంప్లీట్ ఆంధ్రప్రదేశే. గుంటూరు చదువుకుంటే నష్టం ఏంది? హ్మ్. నీ కూతుర్నైతే ఆంధ్రకి ఇయ్యొచ్చు కానీ ఆంధ్ర పోయి చదువుకుంటే అంత గొప్ప నీకు నొప్పా? హ్మ్. నీకే నొప్పి చెప్పరాదు. ఏడ చదివినా చదువుకుంటాం. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే హక్కు మనకుంది. చదువుకున్నావు. నువ్వు చదువుకోలేదు, నీకు అవకాశం రాలేదు, నువ్వు ఏడు చావు. అంతే తప్ప మా కేటీఆర్ గారు నన్ను అట్లా మాట్లాడడం కరెక్టా? ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఎక్స్‌పోజర్ ఉంది. 100% ఆయన డీగ్రేడ్ చేయాలని చెప్పేసి ఎంత చేసినా కూడా ఏదో అంటారు కదా! హనుమంతుడి మీద కుప్పి గంతులేసినట్టే. హనుమంతుడి ముంగట కుప్పి గంతులేస్తే ఎట్లుంటదండి? హ్మ్. అట్లే ఉంటది తప్ప రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుప్పి గంతులేసినా కూడా హనుమంతుడే, హ్మ్. కోతే. అంతే తప్ప ఏం కాదు. కాకపోతే కొద్ది రోజులు టైం బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు కొంత ఉండొచ్చు గానీ, కేటీఆర్ గారికి కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. సో, ఈ కేసీఆర్ గారు పక్కన రేవంత్ రెడ్డి పెట్టండి. గారి విషయానికే వస్తే కేసీఆర్ గారు పక్కన పెట్టండి. కేటీఆర్ గారు కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి పనికిరాడు. హ్మ్. ఆయన ఎన్ని చేసినా కూడా ఏదో చేద్దాం అనుకుంటుంది కదా! హ్మ్. ఏమి చేయలేవు. కేటీఆర్ గారిని ఏం చేయలేవు. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా నడి రోడ్డున వేస్తావు తప్ప, ఇప్పటికి ఆల్రెడీ నడి రోడ్డుకొచ్చింది. ఇంకా దిగజారుస్తావు తప్ప అన్ని సంబంధించిన రంగాలలో, ఎడ్యుకేషన్‌లో గాని, మహిళల్లో గాని అసలు ఒక్క 6 గ్యారంటీలు లేదు. 420 హామీలు లేవు. హ్మ్. నువ్వేది చేయలేవు. ఊరికే నోరు పారేసుకొని గలీజు మాటలు తిట్టుకుంటూ బతుకుతావు తప్ప ఈ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. హ్మ్. ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ 2 సంవత్సరాలు ఉంటది మామూలుగా. లాస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ పీరియడే. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు వ్యతిరేకత ఉందా? సానుకూలత ఉందా? 99% వ్యతిరేకత ఉంటదండి. హ్మ్. మీరొకసారి సత్యాగ్రహి ఛానల్ ద్వారా మీరొకసారి పోయి చూడండి. చూసి ఒక్కసారి మైక్ పెట్టండి. హ్మ్. ప్రజల్లో ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి గురించి అసలు మన బూతుల డిక్షనరీలో అన్ని హ్మ్. బూతులుంటాయని మనకు తెలవదు. అన్ని మరి బూతులు ఆయన తిడతారాయన. 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. మీరేమో పాలన బాలేదంటున్నారు. మొండోడు మొండోడిని ఏం చేయాలంటే చూడు, మొండోడు ఉట్టిగా అట్లా చెప్పుకోవాలి కదా! హ్మ్. అంతే ఇప్పుడు నెక్స్ట్ సీఎం దాకా నేను లేననుకుంటే 3 సంవత్సరాలు ఆయన ఉంచరు ఎవరు. హ్మ్. ఇప్పుడే వీకేస్తారు. రెడీగా ఉన్నారు పక్కనే. హ్మ్. ఇటు పక్కన, రైట్ పక్కన, లెఫ్ట్‌లో కూడా ఒక 10 మంది రెడీగా ఉన్నారు ఆయన హ్మ్. తీసి కాలుబట్టి అంటే లాగడానికి. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులకు చాలా నష్టం జరిగింది. మేమే ఉద్యోగులని భర్తీ చేశామని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఒక 10,000 మాక్సిమం నాకు తెలిసి 10,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు హ్మ్. ఆయన. గతంలో మన 60,000 చిల్లర ఉద్యోగాలు మన పార్టీలో, మన గవర్నమెంట్‌లో కేసీఆర్ గారి పాలనలో ఆ ఉద్యోగాలు రిటన్ టెస్ట్‌లు, ఎంట్రన్స్‌లు అన్నీ అయిపోయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చిండు ఆయన.
దాన్ని కూడా నేనే ఇచ్చిన అని చెప్పేసి అది కూడా ఎల్బీ స్టేడియంలో పెద్ద గొప్ప కార్యక్రమం చెప్పేసి నేనే పొడి చేసిన అని చెప్పేసి ఇచ్చిండు. అది వాడు నమ్ముతారు ఆవిడది. ఆ సందర్భంగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు రాయించిన వాళ్ళు, లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళందరూ మంది చెప్తున్నారు ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు, కేసీఆర్ గారు రాయములు ఇచ్చినవే, మీరు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చారు, నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదని చెప్పడం జరిగింది. దాదాపు 2,30,30,000 ఉద్యోగాలు పైచలకి మేము ఇచ్చినాం ఆడ. నువ్వు ఇచ్చింది 10,000 ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే నిరుద్యోగం అట కదా ఒకటి చెప్తాను యోగిత గారు. ఇప్పుడు నీ ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి నిరుద్యోగులు ముఖ్య కారణం. నిరుద్యోగులు ప్రతి ఊరికి వెళ్ళిపోయి సొంతంగా బస్సులు కట్టుకొని ప్రతి ఇంటింటికి పోయేసి కాలేలు పట్టుకొని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తలేడు, మీకు పెన్షన్ కాదు ఇంపార్టెంట్, మాకు కాంగ్రెస్ కోట్ వేయండి, మాకు ఉద్యోగాలు వస్తే నెలకు 40,000 50,000 ఉద్యోగ జీతాలు వస్తాయి, మేము లంచ్ చూసుకుంటాం అని చెప్పేసి కాలేలు పట్టుకొని వాళ్ళు ఊరూరు ప్రచారం చేసి గెలిపించారు. వాళ్ళని నడు రోడ్డు మీద అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ, ఆర్టీ చక్రూర్లో కానీ రక్తాలు చూస్తుర్రు. అన్నం పెట్టిన సున్నం పెడతాడు రేవంత్ రెడ్డి గారు. అసలు ఎవరు బాగుర్రు? మహిళలకు స్కూటీలు ఇస్తాను, మహిళలను బాగుర్రా? ఇటు రాజకీయ ఉద్యోగాలు కూడా చూసుకుంటే నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా భర్తీ చేయడంలో ఎందుకు కాంగ్రెస్ విఫలమైంది అనుకోవాలి? అంటే ఇప్పుడు ఈయన చేతులు ఏముందండి? అక్కడి నుంచి రాహుల్ గాంధీ దగ్గర రాహుల్ గాంధీకి ఏమైనా డబ్బులు ఇస్తే తప్ప రాహుల్ గాంధీ ఇనిషియల్ వేసి పలానా వాళ్ళకి ఏం చెప్తారు? ఇవన్నీ ఉడికి చెప్పుకోవడానికి ఇంకో చెప్తే కానీ ఇంకొక అఫియర్ నడుస్తుంది. తర్వాత అసలు అందరు గందరగోళం ఉంటుంది. ఆల్రెడీ ఎలక్షన్ మూడ్లోకి వస్తారు. ఇప్పుడే 2038 నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్తుంది కదా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం చేసినా ఇంకా 3 సంవత్సరాలు ఏం చేస్తా? ఫస్ట్ అది చెప్పు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే జనాలు జనుకుతున్నారు. ఇంకో 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి. నిజంగా అంత నమ్మకం ఉంటే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఇందులో అయినా బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యం అంటారా? చెప్పింది కదా, మన పార్టీ నుంచి ఇస్తా అని చెప్పింది కదా. పార్టీ నుంచి ఇస్తారా అసలు ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా అంతే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. మన సర్పంచ్లు గెలిచి చూడండి, సర్పంచ్లు ఇండివిజువల్గా వాళ్ళ కాలు గెలిస్తే కూడా ఇలా అకౌంట్లు వేసుకుని 66% గెలిచింది 60% గెలిచిందని చెప్పుకుంటారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి మరి? పార్టీ గవర్నమెంట్ డిసిషన్ ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ ఎన్ని పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంటేజ్ బీసీలకు ఇస్తుంది. ఎట్లుంటే అట్లా ఇస్తుంది. పార్టీ మేము రెడీ ఉన్నాం వాళ్ళకి అన్ని రకాలుగా. అంటే బీసీలకు ఇస్తా 50% ఇస్తా, 42% ఇస్తా అంటే పార్టీ తరఫున 100% సపోర్ట్ చేసినాం. అసెంబ్లీలో బిల్లు పెడితే సహకరించినాం. లేదా అఖిలపక్షం పోదాం ప్రధానమంత్రి గారి కంటే మేము రెడీ, మా పార్టీ తరఫున రెడీగా ఉన్నాం. బీసీలకు న్యాయం చేయాలని మేము 100% నమ్మకం. మేము కూడా సహకరిస్తున్నాం కదా. రాజ్యాంగం మనకు ఒకటి ఉంది భారతదేశంలో. ఆ రాజ్యాంగం ప్రకారం 50% దాటొద్దని తెలిసి కూడా ఈ పరిమాణ వాగ్దానాలు ఇస్తుంటారు. తెలిసి కూడా సుప్రీంకోర్టు మనకు వచ్చి మొట్టికాలేస్తుంది తెలుసు, అది పాసిబిలిటీ కాదని తెలుసు. అనవసరం బీసీలని అన్యాయం చేసి బీసీలని ఏదో రెచ్చగొట్టించేసి ఏదో ఇబ్బంది పెట్టేసి ఊర్లలో కొట్టుకునే పరిస్థితి. ఒక అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు, ఓసీలు బీసీలు కాక ఎస్సీలు అందరూ కలిసి అన్నదమ్ములు ఉంటారు ఊర్లలో. నువ్వు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినావు కదా. నీ చేతగాంతనం వల్ల, నీ దద్దమ్మ పాలన వల్ల, నీ అసమర్థత వల్ల అనవసరం మంచిగున్న ఐక్యత ఉన్న ప్రజలంతా మీద రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. రైట్. జిహెచ్ఎంసీ ఎన్నికలకు మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు సిద్ధంగా ఉంది? ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది? గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? గతం 2016లో 99 గెలిచినాం. 2020లో ఎందుకు గెలిచినాం మీకు తెలుసు. ఖచ్చితంగా ఈసారి కూడా అంటే మేము ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా రోడ్లైనా, మున్సిపల్ శాఖకు సంబంధించిన చెత్త తీయడంలో అయినా, స్ట్రీట్ లైట్ అయినా, కమ్యూనిటీ అయినా, బస్తీ దవాఖానలో అయినా ఇన్స్టెంట్గా జరిగినాయి. ఆయన ఎప్పుడు 2 డేస్కోసారి రివ్యూ చేసేవాళ్ళు. మున్సిపల్కి సంబంధించిన సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేవాళ్ళు. ఏదైనా వరదలు వచ్చినా కూడా అప్రమత్తం చేసి స్వయానం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు రంగంలో దిగేటోడు. అట్లా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు మున్సిపల్గా ప్రతి బస్తీ దవాఖానలో ఎంతమందికి ఫెసిలిటీస్ ఉన్నాయండి? అన్ని దాదాపు అందరికీ ఫ్రీ మెడిసిన్, ఫ్రీ టెస్టులు. ఒక చిన్న పేదవాడు ఒక హాస్పిటల్కి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎంత ఇబ్బంది ఉండే. ఈరోజు చిన్నవన్నీ అక్కడే మన న్యాయం అయిపోతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు కదా. నీ పాలన వచ్చిన తర్వాత కనీసం చక్కగా మెడిసిన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఓ డాక్టర్ సరిగా రావట్లేదు కదా. టెస్టులు కూడా చేస్తలే కదా. ఇక ఈ జిహెచ్ఎంసీలో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అటు ఏపీలో చూసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. ఇక్కడికి వచ్చేసరికి విడిగా ఎందుకు పోటీ చేస్తుంది అనుకుంటున్నారు? ఓట్లు చీల్చడం కొరకు, అధికార పార్టీని ఏదో మెప్పు పొందడం కొరకు, అధికార పార్టీకి కొంత బెనిఫిట్ చేయడం కొరకు ఎంత చేస్తారు తప్ప దానివల్ల ఇచ్చేది లేదు. ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు. ఊరికే తూతూ మంత్రంగా కొంతమంది నిరుద్యోగులకు రాజకీయంగా అవకాశం కల్పించి ఓట్లు చీల్చి అధికార పార్టీకి బెనిఫిట్ చేయడం కొరకు తప్ప దానిలో ఏం లేదు. అంటే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూటమి పార్టీ పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అది బీఆర్ఎస్ కి ప్లస్సా మైనస్సా? మా పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నది. ఆయన పోటీ చేసినా పోటీ చేయకపోయినా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని చూసి ఓట్ల శాతం 100% మా కార్యకర్త ఎక్కువ చేరలేదు. ఎగ్జాంపుల్ చెప్తా, మా దానా నాగేంద్ర గారే మా పార్టీలోకి వచ్చినాడు, 10 మందితో వచ్చిండు, పోయేటాడు, ఆ 10 మంది తీసుకొని పోయిండు. ఒక్క కార్యకర్త కూడా
బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్యకర్త కూడా నిజమైన కార్యకర్త ఒక్కడు కూడా పోలేదు, ఆయన కూడా రాలేదు. కార్యకర్త ఎప్పుడు ఖైరతాబాద్ కన్సల్ అదే పటిష్టంగా ఉంది, పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఏ చిన్న మీటింగ్ పెట్టినా లేకపోతే చిన్న ఏదో పిలిపించినా కూడా వందలాది మంది కలిసి వస్తారు మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో. సో వాళ్ళు ఎవరు పోటీ చేసినా మేము సంబంధం లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం. కేసీఆర్ గారి అధ్యక్షతన కేటీఆర్ వర్క్ ప్రెసిడెంట్ వల్ల హరీష్ రావు గారు అందరి వల్ల అందరి కృషి వల్ల 100% ఇక్కడ పార్టీ పటిష్టంగా ఉంది, పటిష్టంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా లేకపోతే బై ఎలక్షన్ వచ్చినా కూడా ఏ ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 100% గెలుస్తాడు. ఇక ఈ ట్రాఫిక్ చలాన్ల విషయానికి వస్తే ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? రేవంత్ రెడ్డి గారిది నాలుక కదమ్మా, తాటిమట్ట. ప్రతిపక్షంలో ఏం చెప్పిండండి, తాగుబోతులు ఒకడన్నా తాగి కొంత వైలేషన్ చేస్తే ఆ బైక్ తీసుకుపోయి పోలీసులు వేసి వాని బట్టలిప్పి గుడ్డలిప్పి కొట్టి వాని చారలు వేసి వాని నాన్న ఇబ్బంది పెట్టేవాళ్ళని చెప్పిండు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు డైరెక్ట్ ఏకంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ పెట్టాలట. లైన్ దాటంగానే అంటే సిగ్నల్ దాటంగానే ఇమ్మీడియట్ కట్గా అయిపోవాలట. అంటే వ్యక్తిగతంగా ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత గోప్యత కూడా మీకు ఇచ్చేసేయాలనా? సో ఒకవైపు మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆటో వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ చలాన్ల పేరుతో ఇప్పటికే చచ్చిపోతురమ్మా. ఇప్పటికే ఏ సిగ్నల్ దాటకపోయినా వెనక ఉండి ఎప్పుడో టక్కున ఫోటో కొట్టేస్తాడు, అది ఎప్పుడో చాలా వచ్చేస్తుంది. అది అసలు ఎందుకు దాటినావు ఎప్పుడు దాటినావు అని అడిగే క్వశ్చన్ లేదు, అడిగే ఆస్కారం లేదు కదా. ఎందుకంటే నువ్వు ఎప్పుడు 20 days తర్వాత 15 days తర్వాత పంపిస్తావు. అది మీ ఎవరిని అడగటానికి ఏమన్నా అవకాశం ఉందా? చాలా ఎందుకు వచ్చింది, ఎప్పుడు నేను దాటలేదు, ఆ సిగ్నల్ దాటలేదు, లేకపోతే ఆ లైన్ దాటలేదు, ట్రాఫిక్ రూల్స్ నేను అధిగమించలేదని చెప్పడానికి ఎవరన్నా అధికారం ఉండవరన్నా? ఆడు పంపిండు, మనం కట్టాల్సిందే చచ్చుకుంటా. లేదంటే అర్ధరాత్రి మన అపరాధ కస్టమర్ ఉన్నా లేకపోతే మన ఎమర్జెన్సీ ఉన్నా మన నడి రోడ్డు మీద కార్ ఆపుతారు, లేకపోతే బైక్ ఆపుతారు, వానికి పక్కకు గుంజేస్తారు, కీ లాగేసుకుంటారు, ఆ రోడ్డు మీద వేసేస్తారు. అంటే ఏదో వార్త విషయంలో కూడా జర్నలిస్టులని ప్రభుత్వం అరెస్ట్ చేసింది, జర్నలిస్ట్ని. అంటే తెలంగాణలో ఒక వర్కింగ్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎట్లా చూడాలి ఇలాంటి చర్యలు? ఇది ప్రజాపాలన కదమ్మా, నిర్బంధ పాలన, నిరంకుశ పాలన. ఓన్లీ మీడియాని భయపెట్టడం కొరకు అట్లా వ్యవహారం నడిచింది, నిరసనలు అరెస్ట్ చేసింది తప్ప ఎందుకు అసలు నా అవసరం ఏముంది చెప్తున్నా. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఎన్టీవీ వచ్చినా దాని మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు ఉండరా? ఒక్కరన్నా బాధితులు కానీ బాధితురాలు కానీ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నీకెందుకు, నీకు అంత ఇంట్రెస్ట్ ఏంది? ఎన్టీవీ మీద అజమాయితీ చేయాలి, ఎన్టీవీని భయపెట్టి ఇచ్చేస్తే మిగతా మీడియా ఛానల్ అన్ని సెటరేట్ అయితే అని చెప్పేసి, తన గుప్పిట్లో ఉంటాయని చెప్పేసి అదొక దురుద్దేశం తప్ప ఇందులో ఏం లేదు. అది వాస్తవం కదా, 100% మేము ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మా అధినాధికత్వం కేసీఆర్తో సహా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము దాన్ని తీవ్రంగా నిరసనగా తెలుపుతున్నాం. ఇది ఎట్టి వర్కింగ్ జర్నలిస్ట్ మీద అంత అర్ధరాత్రి నెక్స్ట్ డే పండుగ రాత్రి డోర్లు వాళ్ళ కొట్టేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమని చెప్పాలి? దొంగల పారిపోతారు. సికింద్రాబాద్ లో కూడా నిరసనలని అడ్డుకుంటున్నారు, అంటే ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వం. గతంలో ఏం చెప్పిండు ముఖ్యమంత్రి గారు, మీరు ఓపెన్ గా నిరసన చెప్పుకోవచ్చు, మీరు కాపాడాలంటారు, అదే రాజ్యాంగాన్ని వీళ్ళు తుంగలో దొక్కుంటారు. అదే చెప్తున్నారు కదా, చెప్పడం నీతులు చెప్పడానికి మస్తు ఉంటాయి, సామర్థ్యం కదా. నీతులు చెప్తుంటారు, అన్ని గుడిసెలు పోతుంటారు గుడిసెలకు, అట్లా ఉంటుంది దరిద్రం వీళ్ళది. అండ్ నేను శాంతియుతంగా అక్కడ సికింద్రాబాద్ ని తీసుకుపోయి మల్కాజ్లో కలుపుతుంటే వాళ్ళు తట్టుకోలేక అక్కడ ఉన్న వ్యాపారస్తులు, అక్కడ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు నిరసన తెలుపుతారు. మా సికింద్రాబాద్ కు లష్కర్ అని ఒక చిన్న మంచి పేరు ఉంది, దాన్ని విడగొట్టకండి. హైదరాబాద్ సికింద్రాబాద్ 2 జంట నగరాల్లో 2 సపరేట్ గా అట్లే ఉంచండి, గతంలాగానే ఉంచండి, దాన్ని ఏం మార్చకండి, మల్కాజ్గిరి చిన్న గ్రామాలు కలపకండి అని చెప్పేసి వాళ్ళు తన ఉనికిని కాపాడుకోవడం కొరకు, తన అస్తిత్వం కాపాడుకోవడం కొరకు ప్రయత్నంలో నిరసన తెలుపుతున్నారు. నిరసన కూడా తెలుపుకోద్దా? వాళ్ళు క్లియర్ చెప్పారు, మేము శాంతియుతంగా మేము నిరసన తెలుపుకుంటాం, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం, మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, మా లష్కర్ దానికి మా సికింద్రాబాద్కి ఒక ప్రాచీనత ఉంది, దాన్ని కాపాడుకుంటాం అని చెప్పేసి మీకు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీరు పర్మిషన్ ఇచ్చారు, శాంతియుతంగా చేసుకోండి అని చెప్పేసి. నిన్న రూట్ కూడా చెక్ చేసుకున్నారు, ఏ రూట్లో పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అని చెప్పేసి డీసీపీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి రాత్రి 10:30-11 గంటలకు మీరు మీ పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్తే అప్పుడు అందరూ పడుకుంటారు. పొద్దున్న రాగానే అందరూ ఇళ్ళ మీద అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్టులు చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ తొక్కేస్తారు. అంటే ఇది ఎక్కడ నిరంకుశం ఉన్నాడా? ప్రజాపాలన? ఇది ప్రజాపాలన అంటారా? రౌడీ పాలన నడుస్తుంది, నిరంకుశ పాలన నడుస్తుంది. అసలు రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నాడు. అసలు తెలంగాణ అయితే జిల్లాలని మరోసారి పునర్విభజించాలని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అంటే ఆల్రెడీ విభజించిన జిల్లాలని ఈ హేతుబద్ధీకరణ చేయడం ఎందుకు? అసలు ప్రభుత్వం ఆలోచన ఏమై ఉంటుంది? 2016లో జిల్లాలు విభజన అయిపోయింది, కలెక్టర్ ఆఫీసులు అయిపోయినాయి, ఎస్పీ ఆఫీసులు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నీ వచ్చేసి బిల్డింగ్లు వచ్చినాయి, పరిపాలన నడుస్తుంది, సౌలభ్యంగా నడుస్తుంది, పరిపాలన వికేంద్రీకరణ నడిచింది, అందరు హ్యాపీగా ఉన్నారు. ఒక్క కంప్లైంట్ వచ్చిందా? మా జిల్లా వద్దు, మాకు ఇక్కడ అవసరం లేదు, మేము కరీంనగర్కి పోతాం, మాకు జగిత్యాల వద్దని చెప్పి ఎవరు అన్నాడా?
ఎవరని లేక నీకు కావాలని నీ 6 గ్యారెంటీలని పక్కన పెట్టుకోవడానికి 420 హామీలని పక్కపోవడానికి ప్రజలంతా దృష్టి మళ్లించడం కొరకు ఇది కొత్త దుకాణం పెట్టుకోండు. దీనివల్ల ప్రజలు కొంత శాతం తిరగబడతారు. మా బీఆర్ఎస్ పార్టీ దానికి ఖచ్చితంగా ముందుంటది. మేము పార్టీగా పక్కన పెట్టినా నేను కూడా వ్యక్తిగతంగా కూడా నేను తిరగబడతా. సౌలభ్యం ప్రజల సౌలభ్యం కొరకు, పరిపాలన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాలు చేసుకున్నాం మేము. అంటే ఫ్యూచర్ లో అది బాగుంటదని జిల్లా ఇంకొక 100 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఒక మంచి దూరదృష్టితోటి చిన్న జిల్లాలు చేసిండు. దానివల్ల నీకే నొప్పి అవుతుంది, నీకే నష్టం అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కదా, బిల్డింగ్ సంబంధించిన ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, కలెక్టర్లు వచ్చారు, ఎస్పీలు వచ్చారు, అన్ని కరెక్ట్ పరిపాలన నడుస్తుంది. నువ్వు 6 గ్యారెంటీలని నువ్వు ఇచ్చిన హామీలు ఎట్లా ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినావు? 6 గ్యారెంటీతో ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు, 420 హామీలు ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. ఐటీ మీద ఏ రోజు రివ్యూ పెట్టుకోడు. ఇది 6 గ్యారెంటీలో ఇది ఇస్తున్నా, ఇది ఇస్తలేను, ఇది ఇయర్లో బడ్జెట్ సహకరించండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. అది ఆయన్ని పక్కన ఇది ఇచ్చే ఏమనంటే 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చేస్తున్నట్టు ఎవరికి ఇచ్చినావు అసలు? అది ఊరికే స్పీచ్లలో వేసి చెప్తే అయిపోదా? బహిరంగ సభలు పెడతాడు, నీ 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చేసినట్టు, 5 రూపాయలు గ్యాస్ ఇచ్చినట్టు. ఎవరిని ఒకరు అడుదాం, ఒక ఊరికి పోదాం, ఒక పేదింటికి పోదాం, ఒక స్లమ్లో పోదాం, హైదరాబాదే కదా, హైదరాబాద్ స్లమ్లో పోదాం. 200 యూనిట్లు ఎంతమందికి వస్తుంది, ఎవరికి వచ్చింది? 5 రూపాయల గ్యాస్ బండ ఎవరికి వస్తుంది, ఎవరికొని వచ్చిందా అడుగుదాంపా. నువ్వు ఏడొచ్చినావా? సరే, మహిళలకు స్కూటీలు ఇస్తాను, ఇచ్చినావా? నిరుద్యోగ వృత్తి ఇస్తే ఇచ్చినావా? తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చినావా? అసలు మన ఈ స్టూడెంట్స్ కు కార్డు ఇస్తాడు, 5 లక్షల కార్డు, గ్యారంటీ కార్డు, అది ఇచ్చినవా? అసలు ఏమి ఇచ్చినవా అని అవన్నీ దుకాణం పక్కన పెట్టేసి ఆ దుకాణం గుర్తు చేయొద్దు అనుకోని ఇప్పుడు కొత్త దుకాణం పెట్టుకోండి. ఏంది పునర్విభజన, అది అయ్యేసే సచ్చేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. 2016 నుంచి 2026 అంటే 10 సంవత్సరాలు పరిపాలన నడుస్తుంది. 10 సంవత్సరాలు నడుస్తున్న పరిపాలన తీసేసి కొత్త చేస్తుంటే ఎవరు నమ్ముతారా? ఇక ఈ పునర్విభజన అంశం కాకుండా ప్రాజెక్టుల విషయానికి వస్తే, పాలమూరు ప్రాజెక్టు విషయంలో అసలు తప్పెవరిది? ఎందుకని మీ హయాంలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు? ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి అక్కడ పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా ఉండే ఆయన చాలా సందర్భాల్లో లెటర్లు రాసి కేసులు వేసి ఆపడం జరిగింది. లేటుగా మేము పర్మిషన్ తీసుకొచ్చుకొని తాగునీటి కొరకు అవసరం కొరకు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ కట్టేసి లేటుగా స్టార్ట్ అయింది. లేటుగా 90% పూర్తి అయిపోయింది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఒక పంపు కూడా ఓపెన్ చేయడం ఉంది. దాని ద్వారా వాటర్ కూడా రావడం జరిగింది. 10% 15% గ్యాప్ ఉండి అది కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే ఇప్పటికి లక్షల ఎకరాలకు వాటర్ వారేది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పక్కన పెట్టేశారు, ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులను మాత్రమే పట్టించుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ మీ మీద విమర్శలు చేసింది. ఏం కౌంటర్ ఇస్తారు? నేను ఏమంటానమ్మా, 2004 నుంచి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాలు నెట్టెంపాడు, కోయిల సాగరు, భీమా ఇవన్నీ ప్రాజెక్టులన్నీ 10 సంవత్సరాలు 70-75% చేశారు. 10 సంవత్సరాలు చేస్తే మేము వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం కదా. ఆ 20-25% బ్యాలెన్స్ కంప్లీట్ చేసినాం. 1 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. భీమా, కోయిలసార్, నెట్టెంపడానికి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. ఇక కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరం కింద మీకు తెలుసు ఎన్ని చెరువులు నిండుతున్నాయి, ఎంత దాదాపు 30 నుంచి 40 లక్షల ఎకరాలు పారుతుంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది. ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ కూడా వాటర్ ఇచ్చినాం. ప్లస్ ఈ పాలమూరు రంగడి ఎత్తిపోతకలం వల్ల చెప్తే కదా ఆయన కృష్ణా వాటర్ మీద దాని మీద లెటర్ రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఆల్మోస్ట్ 90% అయిపోయింది కదా. ఇంకా 10% నువ్వు కంప్లీట్ చేయి 2 సంవత్సరాల. నువ్వు కంప్లీట్ చేసి మిగతా వాటర్ ఇచ్చేసేయి. మీరు స్థాపించిన భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్ మీరు కంప్లీట్ చేయకుంటే మీరు కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చినాం కదా. నువ్వు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకలు దాన్ని కంప్లీట్ చేయండి. 90% అయిపోయింది, 10% కంప్లీట్ చేసి నీళ్ళు ఇయ్యి. అయితే నువ్వు తెలంగాణ బిడ్డ, నువ్వు మహబూబ్నగర్ బిడ్డ ఉంటావు కదా, పాలమూరు బిడ్డ ఉంటావు కదా, నీకు ఆ చిత్తశుద్ధి లేదా? నీకు ఆ విశ్వాసం లేదా? పాలమూరు నుంచి గెలిచినావు కదా, పాలమూరులో పెట్టినావు కదా, పాలమూరు నీళ్ళు దాగి వెరినావు కదా. మరి అక్కడ నువ్వు కంప్లీట్ చేసేయి. మా గవర్నమెంట్ మీద మేము చేసిన దాని మీద పొద్దులేక ఏడుస్తూ వస్తుంటావు. ఆ చచ్చకంటే ముందు అక్కడ మరి మీ పార్టీ ఎందుకు రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తోంది? చెనాక కొరాట బ్యారేజ్లకు సంబంధించి ఆయన ప్రారంభించడం తప్పేం కాదు. మరి ఎందుకు విమర్శలు? మేము కంప్లీట్ చేసిన దాన్ని కొంత మిగిలిన దాన్ని కంప్లీట్ చేసి ఓపెన్ చేయడం తప్పేం కాదు. కానీ నువ్వే మొత్తం నీ అకౌంట్లు వేసుకోవడం, నువ్వే కట్టినట్టు 2 సంవత్సరాలు ఇంత ఇటుక తీసి కొత్త సిమెంట్ ఒక భారత సిమెంట్ వేయలేదు, నువ్వే కట్టినట్టు ప్రగల్భాలు పలితే ఎవరికైనా కోపం వస్తారా? అదా నేను మంచి కార్యక్రమం చేసినామా, నువ్వు దాన్ని ఓపెన్ చేసినావు, నేను దిగిపోయి నువ్వు చేసినావు చెప్పాలి కదా. పలానా గోవర్ధన్ రెడ్డి గారు మంచి పని చేసి దాన్ని కంప్లీట్ చేసినా చెప్పండి. మీకు క్లియర్ గా ఇప్పుడు మా కేసీఆర్ గారు ప్రజలకు మంచి జరిగేది ఉన్నప్పుడు ఎవరు అకౌంట్ లో వేసుకుంటే ఏంటి? తిట్టడం కాదు, తిట్టడం తప్పేనా? కరెక్ట్ అది. అటు తిట్టొస్తా ప్రజల ముందు ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిని, కేసీఆర్ గారు అంత ప్రాజెక్టులు కట్టిన వ్యక్తిని తిట్టొచ్చు. అట్లా తిట్టకుండా నువ్వు ఖాళీగా ఓపెన్ చేసి ఎవడు పట్టించుకోడు. ఓపెన్ చేసి ప్రజలు నిలిస్తే ఎవరు సంతోషపడతారు. కానీ ప్రజలను సమీకరించి బహిరంగ సభలో పెట్టి అటు కేసీఆర్ గారు తిట్టుడే.
మేము మా 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 అవినీతి చూడండి, మా కేసీఆర్ గారు అవినీతి చూడండి. అసెంబ్లీ సాక్షిగా 108 వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు, అది మంచి పథకం కంటిన్యూ చేస్తుందని చెప్పి పేరుతో సహా చెప్పిండు. అది గొప్పతనం. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చేసిండు, అది చాలా మంచిది, ఆయన కంటిన్యూ చేస్తుందని చెప్పిండు. అట్లుండాలి తప్ప అది ఒక కార్యక్రమాన్ని పెట్టినప్పుడు మంచి చేస్తే మంచి అని చెప్పుకోవాలి. నువ్వు మంచి అని చెప్పకపోయినావు కనీసం తిడతావా ప్రజలను సమీకరించేసి బహిరంగ సభలో పెట్టి? అందుకని మేము రియాక్ట్ అయినాం. అసలు నువ్వు చేసింది ఎంతాడా? నువ్వు ఆ ప్రాజెక్టుల మీద ఏమన్నా నీ కష్టం కానీ, నీ తెలివి కానీ, నీ రూపాయి కానీ, నీ ప్రభుత్వంలో ₹1 ఖర్చు పెట్టినట్టుంటే, నీ కష్టంతో పనిచేసినట్టుంటే నువ్వు ఒక మాట అన్నా అర్థం ఉంటుంది. మేము చేసిన దాన్ని నువ్వు రిబ్బన్ కట్ చేసుకుంటావు, ఫ్లైఓవర్లు రిబ్బన్ కట్ చేస్తావు, రోడ్లు రిబ్బన్ కట్ చేస్తావు, అన్ని రిబ్బన్ కట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నటువంటి అహంకారమే వాళ్ళని అధికారానికి దూరం చేసింది, వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళది అహంకారమా, కాన్ఫిడెన్సా, ఏమనుకోవాలి? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ భజన పార్టీ భజన చేయడానికో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి వరకు కొంతమంది అట్లా పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. ఎక్కడ అహంకారం ఉందండి? ప్రజల తరపున పోరాడితే అహంకారమా? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రశ్నిస్తే అహంకారమా? అంటే ప్రశ్నించొద్దా? ఇంట్లో కూర్చోవాలా నీలక? ప్రశ్న నీవు చేస్తున్న వాగ్దానాలని గుర్తు చేస్తున్నావు. నీకు ఈ వాగ్దానం చేసినావు, 6 గ్యారెంటీలు చేసినావు, 420 హామీలు ఇచ్చినావు, అవి అమలు చేయని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి అడిగితే అహంకారమా? అంటే కాంగ్రెస్ ని ఎన్నుకోవడం ప్రజల తప్పే అన్నట్టు మాట్లాడడం సరైందేనా అని నేనేమంటున్నానంటే, ప్రజలు అంటున్నాడా, మీరు చాలా సందర్భంలో యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ చేసినా లేకపోతే మెయిన్ ఛానల్ చేసినా, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చేసినా కూడా తిడుతురు కదా వాళ్ళు. అంటే మీలో కొంతమంది ఈ మాట అన్నారు కదా, ప్రజల తప్పు కాంగ్రెస్ ని 10 ఎన్నుకోవడం అనేది. సంవత్సరాలు నేను అదే చెప్తున్నాను కదా, ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్ ని, ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్ ని మేము మీడియా ద్వారా నేను చెప్తే కొంత 10 మంది వింటారు, మా కేటీఆర్ చెప్తే 1,00,000 మంది వింటారు, మా కేసీఆర్ చెప్తే 4 కోట్ల మంది వింటారు. అట్లా మేము చెప్తున్న ప్రజల నుంచి వచ్చిన స్పందన, ప్రజలు చూస్తున్న బాధల్ని మా ద్వారా మా ప్రతిపక్ష పార్టీగా మేము చెప్తున్నాం. అంతే తప్ప మీ ప్రజలు ఒకసారి మీరు ఒక యూరియా అండి, 10 సంవత్సరాలలో ఏ చిన్న ప్రాబ్లం రాకుండా కేసీఆర్ గారు రైతులకు యూరియా ఇచ్చిండు. ఒక్కొక్కరికి ఎంత కావాల్సినంత ఇచ్చిండు. ఒక్కొక్కరు ఒక రైతు ఒక ఆటో డ్రైవర్ చెప్పేసి గాల పలానా షాపులో మాకు తీసుకొచ్చి అంటే వాడు తీసుకొచ్చి బాయి దగ్గర వేసిపోయిండు. అంత ఫ్రీ దొరికే యూరియాను కూడా యాప్లను పెట్టేసి వాళ్ళని పొద్దున ఉదయం 4 గంటలకు 3 గంటలకు చలికాలంలో రోడ్ల మీద నిలిచబెడుతున్నావు. ఎరువుల ధర సరిగ్గా దొరకట్లేదు, విత్తనాలు సరిగ్గా దొరకట్లేదు, పండిన పంట సరిగ్గా ఉండట్లేదు, బోనస్ అంటివి బోగస్ చేస్తేవి. అసలు నీ పాలన ఎవరు ఏ రంగం సంబంధించిన ప్రజలు బాగుపడ్డారో ఒకరు చెప్పుర్రి. నువ్వు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతావా పోతావా పక్కన పెడతాను. ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగానికి సంబంధించిన ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? రియల్ ఎస్టేట్ హైడ్రాన్ పెడితే బ్లాక్ మెయిల్, ఒక అఫీషియల్ హైడ్రాన్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి ₹1,00,000 సంపాదిస్తుంటివి. దానివల్ల రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపాయి. ఆ చిన్న చితకో ఏదో పని చేసుకుంటాడు, ఉద్యోగం దొరుకున్నాడు, ఏదో చేసుకుంటాడు, ఆ రోడ్డు మీదకి వచ్చేసే ఆ ఒక రియల్ ఎస్టేట్ ఆగమైనందుకు అన్ని వ్యవస్థలు దెబ్బతినిపోయాయి. అసలు నీ పాలనలో అందరు ఎంత తిరుగుకుంటారు అంటే, ఐరన్ లెగ్ మా శాస్త్రీయుడు వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తారు. ఇదే లాంగ్వేజ్ మాట్లాడు, వీడు ఎప్పుడు వస్తాడా, వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. మీరు ఒకప్పుడు చూసినటువంటి ఉద్యమం సమయంలో చూసిన తెలంగాణ, తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయి? 2014 ముందు తెలంగాణ వేరు, 2014 నుంచి 2023 వరకు ఉన్న తెలంగాణ వేరు. ఆ 10 సంవత్సరాల్లో తెలంగాణ స్వర్ణయుగం. కేసీఆర్ గారి పాలనలో స్వర్ణయుగం నడిచింది. ప్రతి ఒక్క మనిషి లేబర్ కాంచెల్ ఇండస్ట్రియల్ దాకా, కరెంటు నుంచి వాటర్ దాకా అన్ని రంగాల్లో ముందండలు ఉండి అన్ని తెలంగాణ ప్రజలను ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వాళ్ళ ఆధ్వర్యంలో చాలా గొప్పగా పరిపాలించారు. చాలా ప్రజలందరూ 4 కోట్ల ప్రజలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, పక్కన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎవ్వరు కూడా ఏ నిమిషం కన్నీరు తీయలేదు, ఒక్కరు త్వల్లెత్తి మాట్లాడలేదు. ఏది బాధతోటి తనకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పేసి. సరే అక్రమ సంపాదన అని చేసినా అది పక్కన పెట్టేసిన రాజకీయ ఆరోపణలు ఉంటాయి. కానీ మా కామన్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు, మా రాజకీయంతో సంబంధం లేని వాళ్ళు చాలా మంది, కోట్లాది మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక స్వర్ణయుగంలో నడిచింది. ఒక ఊర్లో చిన్న అమ్మవారి పండుగ చేసుకుంటే ఊరు మొత్తం ఒక గొప్ప జాతర చేసుకురండి. అంత గొప్ప సంతోషంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో. ఇప్పుడు చూడండి, ఒక ఊర్లో ఒక చిన్న దేవుని అమ్మవారి పండుగ అవుతుందా? ఒక చిన్న బోనం చేసే పరిస్థితి లేదు. ఎవడన్నా ₹10 తీసి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఎవడన్నా హాస్పిటల్ అయ్యో పాపని ఏమని చెప్పానండి, ఎవడన్నా ఇబ్బందితో ఉన్నాడు, ఏమైనా హాస్పిటల్ పడ్డాడు, ₹10 లక్షలు, ₹5 లక్షలు, ₹1,00,000 అంటే ఎవడన్నా ఇచ్చే పరిస్థితి ఉందా? అసలు క్యాష్ ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ లో పోయి ఉందాడా? ఎవడన్నా సంతోషంగా
ఓన్ బిడ్డ పెళ్లి చేసుకుంటే రూపాయి పుడుతుందా? లేదు. భూమి రేటు కేసీఆర్ గారి పాలనలో భూమి రేట్లు మంచి రేట్లు వచ్చినాయి. ఒక ఎకరం అమ్మేసి బిడ్డ పెళ్లి చేసుకుందాం అంటే ఇవ్వడం కొనేటట్టు ఉన్న పరిస్థితి. 50 లక్షల ఎకరం పోయేది కూడా ఈరోజు 20 లక్షలు కూడా పోతలేదు. 20 లక్షలు అంటే కొనే పరిస్థితి లేదు. ఆ బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్ తల్లినో ఆ బిడ్డనో హాస్పిటల్ తీసుకుపోయే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎటు నుంచి ఎటుపోయింది. 2014 నుంచి 2023 స్వర్ణయుగం నడిచింది. ఒక ఎకరం అమ్మితే బిడ్డ పెళ్లి అయిపోయింది, ఇల్లు అయిపోయింది, ప్లస్ ఇంకో నా కారు కొనుక్కొని ఎంత సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు ఎకరం కాదు కదా, మొన్న ఆస్తి మొత్తం అమ్మినా కూడా బిడ్డ పెళ్ళే పరిస్థితి లేదు, అసలు కొనే పరిస్థితి లేదు. ఎంత ఎంత దౌర్భాగ్య స్థితులు అంటే మా కేసీఆర్ చెప్పిండు, సర్వభ్రష్ట ప్రభుత్వం అయిపోయిందని. సర్వభ్రష్ట ప్రభుత్వం అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు భ్రష్టు పట్టిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు అనుకోండి, లేకపోతే ఆయన అనుచరగణం అనుకోండి, ఒకరు బాగున్నట్టు తప్ప ఎవ్వరు బాగలేరు. పాపం వాళ్ళ అనుచరగణం కూడా దాదాపు సైడ్లో అన్ని క్లియర్ చేసి పెట్టుకుని ఎవరు కొనే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు. ఒక్క ఆయన హైడ్రాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి కోట్లాది రూపాయలు ఏ పెద్ద సంస్థని పట్టుకున్నా కూడా ఆ 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు తీసుకొని పక్కన వేసుకుంటుండు. ఇప్పుడు ఆ పిచ్చోడు అంటుండు కదా, ఒక ఏది 3 లక్షల కోట్లు, నువ్వు చూసినావా 3 లక్షల కోట్లు అమెరికాలో ఇంత పెట్టినావని, లండన్ ఇంత పెట్టినావని సిగ్గుమాటల మాటలు మాట్లాడొద్దు కదా. నీ భజన కావాలంటే కాలు పట్టుకో రేవంత్ రెడ్డి గారు పోయి. మా కేసీఆర్ గారి మీద కేటీఆర్ మీద అట్ట మాట్లాడేది నువ్వు చూసినావా? ఉంటే ఆధారం చూపియండి. నోరు తెరిస్తే అబద్ధాలు వాడి నీ లాభం కొరకు, నీ ఎంగిలి మెతుకుల కొరకు ఇంకోని మీద బదనం చేయడం ఎందుకండి? 3 లక్షల కోట్లు సంపాదించినాడు, చూసినావు నువ్వేమన్నా? మేము కూడా చెప్తాం రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్లు సంపాదించినని. అయిపోద్దా? ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి అసలు బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది, అండ్ అదే విధంగా పార్టీలో మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీకు వచ్చిన అష్యూరెన్స్ ఏంటి? నా వ్యక్తిగతంగా మాత్రం కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి, ప్రిపేర్గా బూత్ కమిటీలు వేసుకో, ముఖ్య నాయకులు మీటింగ్ పెట్టేసుకొని మంచి కాన్ఫరెన్స్లో గట్టి తిరుగు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిండు. నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. అదొకటి. సెకండ్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇప్పుడు ఇంతకుముందు 6 డివిజన్లు ఉన్నాయి, ఇప్పుడు ఇంకో 2 డివిజన్లు పెరిగినాయి. ఖచ్చితంగా మా క్యాండిడేట్లు చాలా మంది సఫిషియెంట్ క్యాండిడేట్లు ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే మేము 2016 నుంచి 2023 వరకు 2 పర్యాలు కార్పొరేటర్ గెలిచినాం, మున్సిపల్ మేయర్ కూడా మాయే ఉన్నాయి. కాబట్టి మేము చేసిన సేవలు అందరూ ప్రజలకు తెలుసు, మేము చెప్పుకోగలుగుతాం. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, ఎన్ని రోడ్లు వేసినాం, ఎన్ని బస్సు దవాఖాన్లు వేసినాం, కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, 2014 బిఫోర్ వాటర్ ఎట్టు వచ్చేది, 2014 తర్వాత ఎక్కువ రోజున నిరసన కాలిబిందల వరకు నిరసన తెలిపిన సందర్భం ఉందా? లేదు కదా. సార్ మేము చేసిన కార్యక్రమాలు, డెవలప్మెంట్లు అన్ని చెప్పి, సంక్షేమం కూడా చెప్పి ఓట్లు అడుగుతాం. ప్రజలు పూర్తిగా వినడానికి రెడీ ఉన్నారు, ఓట్లు వేయడానికి రెడీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంక్షేమం ఈ 2 సంవత్సరాల సంక్షేమం అందించిందా? ఏమైనా డెవలప్ చేసిందా? కొత్త బస్సు దవాఖాన్లు ఇంకేమైనా మెరుగైన మెడిసిన్ ఏమైనా ఇచ్చిందా? మెరుగైన ఏమైనా టెస్టులు చేయడానికి ఏమైనా డయాగ్నోసిస్ చేసిందా? ఉన్నాయే పోయినాయి కదా. ఎందుకు వేస్తారు ఓట్లు చెప్పండి? కాంగ్రెస్ అడగడానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మేము చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మేము మున్సిపల్ సంబంధించిన విషయంలో ఎన్ని డెవలప్మెంట్ చేసినావో, ఎంత సంక్షేమం అందించినావో, ఎన్ని పింఛన్స్ ఇచ్చినావో మాకు తెలుసు, మేము చెప్తాం. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. దాదాపు ఈ పింఛన్ల మీద దాదాపు మనిషికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పి మా తాతకిస్తా అవ్వకిస్తా అని చెప్పిండు. అది ఒకరికే సరిగ్గా లేవు కదా. టైంకి గతంలో కేసీఆర్ గారి పాలనలో కరెక్ట్ 1వ తారీఖు 2వ తారీఖు ఖచ్చితంగా పింఛన్లు వచ్చేది. ఈ 2 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు ఎగ్గొట్టినావు కదా. ఈ నెల ఆ నెల ఈ నెల అనుకుంటా 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టిండు. దాదాపు 1,00,000 మందికి కొత్త ఇయ్యకపోగా ఉన్నాయే 1,00,000 మంది తీసేసిండు ఆయన. అప్పుడేమన్నాడు తాతకిస్తా అవ్వకిస్తా అని చెప్పిండు కదా. ఒకరికి ఎందుకు ఇస్తా, ఒకరు పంచాయతీ ఎందుకు పెడతాం అని చెప్పిండు కదా. ఒకరికి కాదు 1,00,000 పింఛన్లు ఎత్తేసిండు ఆయన ఈ రాష్ట్రంలో మొత్తం. అట్లాంటి గనుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏ మొహం పెట్టుకొని ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. లేదా ఒకటి, ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ అంటే ఒకటి కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టేసి, దాని మీద ప్రజలు పెట్టేసి, బూత్ క్యాప్చర్లు చేసేసి, రౌడీలను పెట్టేసి, లేకపోతే దొంగ ఓట్లు వేపించి గెలిచినావు. అన్ని సాధ్యం కాదు కదా. జిహెచ్ఎంసీ ఇప్పుడు 250 నుంచి 300 చేసినావు. 300లలో అంత ప్రజలు పెట్టగలుగుతావు? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మనమే గొప్ప, మనమే రాజు అనుకోవద్దు. ఎప్పుడు ప్రజలకు మంచి చేస్తే ఖచ్చితంగా ఓట్లేస్తారు. నువ్వు మంచి చేయలేదు, నీకు ఓట్లేయరు. కేసీఆర్ గారిని కంటే నువ్వు ఏదో ఎక్కువ ఇస్తా అని చెప్పి 2,000 రూపాయలు 4,000 రూపాయలు ఇస్తాని, 10,000 రైతు బంధుని 15,000 రూపాయలు ఇస్తాని, తులం బంగారం 1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇంకా తులం బంగారం ఇస్తంటే ప్రజలే పేదవాళ్ళు కదా ఆశపడతారు, ఓటేసిరు. నీ ఓటు నీ ఆశ నీ వాగ్దానాలు నిలబెట్టుకుంటే నిజంగా ప్రజలు నీ వైపు ఉండవాలి కదా. ఒక్కటంటే ఒక్క నిలబెట్టుకోపోతుంది కదా. ఆ ఉచిత బస్సులు తగలబెడితే ఆ పాపం మహిళలు కొట్టుకొని చావట్టువి. నువ్వు బస్సులు తగ్గిస్తవి. నువ్వు ఉచిత బస్సులు అన్నప్పుడు 10 మంది ఎక్కువ ఎక్కుతారు కదా. దాని తగ్గట్టు బస్సులు ఇంకో 50 బస్సులు ఎక్కువ వేయాలి కదా. ఉన్న బస్సులు తగ్గించేసి దానికి మెట్రో అని, లేకపోతే ఇంకో లగ్జరీ అని చెప్పి, సూపర్ లగ్జరీ అని చెప్పేసి పేర్లు మార్పిచ్చేసి ఉన్న బస్సులనే అటు టికెట్ వసూలు చేస్తాయి, రూపాయి 2 రూపాయలు వసూలు చేస్తాయి. బస్సులు తగ్గడం వల్ల మహిళలు కొట్టుకోవాలి పరిస్థితి వచ్చి. దానివల్ల ఏం ఉపయోగం చెప్పరాదు. నువ్వేమంటే ఇంత చేసినా, ఫ్రీ చేసిన మహిళలు ఫ్రీ చేసినా గొప్పలు చెప్పుకుంటుంటివి. దానివల్ల మహిళలు కూడా సంతోషపడాలి కదా. నిజంగా ఒక మహిళ నుంచి మాకు ఫ్రీ బస్సు వల్ల నాకు ఇంత ఉపయోగపడదని చెప్పిన సందర్భం ఉందా? అది ఓడడిగిండి పై నిన్ను. మా ప్రజలకి
ఎంప్లాయ్మెంట్ అడిగిర్రు, అంతే తప్ప నీకు ఆ ఎంప్లాయ్మెంట్ పక్కన పెట్టి ఉపాధి కల్పించమని చెప్పి అడిగితే ఉపాధి పక్కన పెట్టేసి అన్ని ఫ్రీ స్కీమ్ అన్ని ఫ్రీ ఆల్ ఫ్రీ ఈ ఫ్రీ ఆ ఫ్రీ అంటే ఏమైంది చెప్పు? రాష్ట్ర పరిస్థితి అదొక పరిస్థితి. నువ్వే అంటుంటివి దొంగలకు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళకి చూస్తున్నారు, ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరని. ఇక అట్లా ఆ స్థితికి తీసుకొచ్చిన తెలంగాణ అంటే. ఒకప్పుడు ఏమో తెలంగాణ అంటే కేసీఆర్ గారి పాలనలో నెంబర్ 1 స్థానంలో ఉండే 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉండే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ. మన సంక్షేమాన్ని కూడా మన అభివృద్ధిని కూడా మన స్కీమ్లను కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాపీ కొట్టింది. హర్ ఘర్ జల్ అని చెప్పేసి అట్లాంటి చాలా స్కీమ్లు చేసింది. Right. కిసాన్ రైతులకు రైతు బంధు కూడా అట్లాంటి స్కీములు మన కేసీఆర్ పెడితే నువ్వేమో రోడ్డు మీద తీసుకొచ్చి దొంగలాగా చిత్రీకరిస్తున్నావు తెలంగాణని. నీ పాలనకు కేసీఆర్ పాలనకు ఏమంటారు కదా జమీన్ ఆస్మార్ ఉంది. ఆకాశం మా కేసీఆర్ అయితే నువ్వు భూమి లోపల ఉన్నావు, నువ్వు భూమి మీద కూడా లేవు, భూమి లోపల ఎక్కడో ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ మన్నె గోవర్ధన్ గారు. Thank you అండి.